15వ తేదీ జూలై నెల 2026 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 37వ అధ్యాయము 30వ వచనము. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. సహోదరి సహోదరులారా, వాక్యానుసారంగా జీవించే వారి మాటలు జ్ఞానముతో నిండి ఉంటాయి. వారు అనవసరమైన మాటలను మాట్లాడరు. అబద్ధములకు ఇంకా గొడవలను సృష్టించే మాటలకు దూరంగా ఉంటారు. ఎప్పుడు కూడా జ్ఞానమును కలిగి మాట్లాడతారు. సమయానుకూలంగా మాట్లాడుతూ వారి మాటలు కూడా ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వారి మాటల చేత ఇతరులను బలపరుస్తారు, ధైర్యపరుస్తారు. ఎటువంటి ఆశ లేని వారికి నిరీక్షణను కలిగిస్తారు. చెడు మార్గము నుండి మంచి మార్గంలోనికి నడిపిస్తారు. వారు మాట్లాడే ముందు ఆలోచిస్తారు. వారి మాటలు సత్యము, ప్రేమ, వినయము, జ్ఞానముతో నిండి ఉంటాయి. ఎటువంటి పక్షపాతమును చూపించరు. కానీ ఎవరు ఏమనుకున్నా సరైనదే మాట్లాడతారు. న్యాయమునే సమర్థిస్తారు. ఇతరులను మోసం చేసి పాపము వైపు నడిపించే మాటలను మాట్లాడరు. ఇలా మనము ఎప్పుడు ఉండగలము అంటే ప్రతిదినము వాక్యమును ధ్యానిస్తూ మన హృదయాన్ని వాక్యముతో నింపుకొని ప్రభువునకు అంగీకారమైన జీవితాలను జీవించినప్పుడే మనము కూడా ఇలా ఉండగలము. మనము మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. మన ఆలోచనలు, మాటలు, క్రియలు వాక్యానుసారముగా ఉండే విధంగా చూసుకోవాలి. మన మాటలు ఇతరుల జీవితాలను కట్టే విధంగా ఉండాలి, కానీ నాశనం చేసే విధంగా ఉండకూడదు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఈ సమయంలో ఎవరితో ఎలా మాట్లాడాలో మాకు తగిన జ్ఞానమును అనుగ్రహించండి ప్రభువా. మీకు విరుద్ధముగా ఏ మాట కూడా మా నోటి నుండి రాకూడదు ప్రభువా. ఏ మాట మాట్లాడినా ముందు ఆలోచిస్తూ ఇది సరైనదా కాదా, వాక్యానుసారంగా ఉందా లేదా అని ఆలోచించి మాట్లాడాలి ప్రభువా. శ్రమలలో ఉన్న వారికి ఓదార్పునిచ్చే విధంగా, విడిచిపెట్టబడ్డ వారిపై ప్రేమను చూపించే విధంగా, ఎటువంటి ఆశ లేని వారికి నిరీక్షణ కలిగించే విధంగా, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించే విధంగా మా మాటలు ఉండాలి ప్రభువా. అటువంటి కృపను అనుగ్రహించండి తండ్రి. ఎటువంటి గర్వపు మాటలు మా నోటి నుండి రాకూడదు, కానీ వినయంతో మేము మాట్లాడే ప్రతి మాటలో కూడా మీ ప్రేమ ఉండాలి తండ్రి. పరిస్థితులను బట్టి, మనుష్యులను బట్టి లేదా స్థాయిని బట్టి పక్షపాతం చూపించకుండా న్యాయపరమైన మాటలనే మేము మాట్లాడాలి తండ్రి. ఇతరులను మోసం చేస్తూ, అబద్ధాలు చెప్తూ, గొడవలను సృష్టిస్తూ పాపము వైపు నడిపించే మాటలను మేము మాట్లాడకూడదు ప్రభువా. మా మాటలు జ్ఞానంతో నిండి ఉండి మా మాటల ద్వారా, జీవన విధానము ద్వారా మిమ్మల్ని మహిమపరిచే, ఘనపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.